వ్యాస హృదయం మీరు అర్థం చేసుకోండి. తను తప్పు చేస్తున్నాను అని తెలుసుకున్న భీష్ముడు ధర్మాత్ముడు కాబట్టి తనను తను త్యాగం చేసేశాడు. అంటే తనే యుద్ధ రణరంగంలోకొచ్చి ధర్మరాజుకు చెప్పాడు, ఇప్పుడు నేను వెళ్ళి యుద్ధం చేస్తాను, శిఖండిని ముందు పెట్టి నన్ను కొట్టేయండి అని. తప్పు చేస్తున్నాను అనే సంగతి ఈ వాలకిల్య ఋషులు, సప్తమహా ఋషులు చెప్తే ద్రోణాచార్యుడు కూడా తన తప్పు తెలుసుకొని శరీరాన్ని వదిలేయడానికి తయారయ్యాడు. అంటే ధర్మాత్ములైన వాళ్ళు కొంతకాలం అధర్మం వైపు యుద్ధం చేసినట్టు చేసినా వాళ్ళ లోపల ఉన్న పరమాత్మ వాళ్లకు హితం చెప్తే అది తెలుసుకొని వాళ్ళు పాటించగలరు, రియలైజ్ అవుతారు. కానీ పూర్తిగా నీచుడైన వాడికి ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ వాడు అసలు అర్థం చేసుకోలేడు. ఎందుకంటే పుణ్యం అనేది ఎంతో కొంత ఉండాలి, పుణ్యమే మిమ్మల్ని రక్షిస్తుంది అనేది శాస్త్రం. వీడికి ఏమాత్రం పుణ్యఫలం కూడా లేదు ఆ దుర్యోధనుడికి. ధర్మరాజుని ఏ ముఖం పెట్టుకొని అడగాలి? పోనీ శ్రీకృష్ణ పరమాత్మని అడగాలంటే శ్రీకృష్ణ పరమాత్మ ముందు ముఖం చాలట్లేదు. ఎందుకంటే బందీనే చేసేద్దాం అనుకున్నాడు ఆ శ్రీకృష్ణుడు గట్టిగా మాట్లాడితే. ఏమీ చెయ్యలేక వీళ్ళని అడగలేడు. కాబట్టి కృపాచార్యుల ముఖం చూసి ఇప్పుడొక వేదాంతం చెప్తున్నాడు. ఏమిటంటే, నన్ను నమ్ముకొని ఎందరో రాజులొచ్చి యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసిన రాజులందరూ చనిపోయారు. ఎవరో రాజులు దేనికి? నా కొడుకులు చనిపోయారు, నా తమ్ముళ్ళు చనిపోయారు. ఇక ఈ క్షణంలో నేను పొయ్యి ధర్మరాజుని కానీ కృష్ణుణ్ణి కానీ క్షమించమని అడిగితే నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను కదా. ఓ రకంగా క్షత్రియ ధర్మంలో రైటే. వీడి కోసం ఇంతమంది వచ్చి యుద్ధం చేసి చచ్చిపోయారు. అందులోనూ భీముడు నన్ను చంపుతానని చెప్పిన తర్వాత అది విని కూడా నేను వెళ్ళి సంధి చేసుకుంటే భీముడికి భయపడి నేను యుద్ధంలోకి రాకుండా సంధి చేసుకోబోతున్నానని జనాలు అనుకుంటారు. కాబట్టి దుర్యోధనుడు బ్రతికున్నంత కాలం భీమసేనుడికి భయపడలేదు అనే ఒక దాంతో నేను వర్ణిస్తే కనీసం జనుల కళ్ళల్లో నేను ఒక పరాక్రమవంతుడిలాగా మిగిలిపోతాను. కృపాచార్య, నువ్వు చెప్పింది లాజిక్ అయినప్పటికీ నేను ఏ యాంగిల్లోనూ చేసుకోలేనయ్యా ఇవేమీ. ఏమి చెయ్యాలో కూడా అర్థం కాక చిక్కుముడుల్లోకి దుర్యోధనుడు మిగిలిపోయాడు